హలో 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 మైక్ చెక్. ఓకే, దేవునికి స్తోత్రం. ఈ సాయంకాల సమయంన ఈ బైబిల్ పఠన కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నా. దేవుని కృప, ఆయన మహా తోడు మనందరితో ఉండునుగాక. ప్రార్థనతో ఈ యొక్క బైబిల్ స్టడీ సెషన్ను ప్రారంభించుకుందాం. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. మహాపరిశుద్ధుడా, ఈ వాక్యము ద్వారా మీ యొక్క నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయమున ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో మా అందరికంటే ముందుగా మీ యొక్క సన్నిధి ప్రభువా మా మధ్యలో ఉంచినందుకు వందనాలు. దైవజనులు బట్టి వందనాలు. ఈ ఆన్లైన్లో ప్రభువా, ఆఫ్లైన్ ద్వారా ఈ బైబిల్ స్టడీ పఠన కార్యక్రమాన్ని ఎవరైతే ప్రభువా వీక్షిస్తూ ఉన్నారో వారందరికీ నీ సమాధానము, నీ ఐశ్వర్యము, స్వస్థత దయచేయండి. దైవజనులు బలంగా వాడుకోండి. ఎవరైతే ప్రభువా ఏ ఇరుకు ఇబ్బందులతో వస్తూ ఉన్నారో వారందరినీ సమాధానంలోకి, స్వస్థతలోకి నడిపించండి. సంఘం అంతటినీ మీ యొక్క చేతుల ద్వారా ఆశీర్వదించండి. టెక్నికల్గా పనిచేస్తున్న మోజెస్, నవీన్, శాంతకుమార్, అలాగే జాన్ ప్రియ కుమారులను ఆశీర్వదించండి. బృందాన్ని దీవించండి. ఈ దినము అనేకులకు ఇది దీవెనకరంగా, నీకు మహిమకరంగా జరిగిస్తారని నమ్ముచు యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్. గాడ్స్ బ్లెస్సింగ్ be with you all. హలో. ఒక కీర్తన పాడుతూ దేవుని సన్నిధిని అనుభవిద్దాం. దేవుని సన్నిధిని గొప్పగా మన హృదయంలోకి ఆహ్వానిస్తాం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, ఆరాధనా, అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును.
అధిక స్తోత్రము ఆరాధనా అధిక స్తోత్రము కరుణాధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా కరుణాధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా నా పాపమంతయు తొలగిపోయెను నా పాపమంతయు తొలగిపోయెను నా జీవితం నీకే అంకితం నా జీవితం నీకే అంకితం ఆరాధనా అధిక స్తోత్రము ఆరాధనా అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నా సమస్తము నా యేసుకే నా సమస్తము ఆరాధనా అధిక స్తోత్రము ఆరాధనా అధిక స్తోత్రము. పరమ తండ్రి వందనాలు. పరలోకంలో ఉన్న మా ప్రియ పరలోకపు రాజా, ఈ సాయంకాల స్థుతులు మీకు సమర్పించుకుంటూ నీ వాక్యం అనే బలమైన ప్రభువా ఆయుధము ద్వారా మీరే మమ్మల్ని దర్శించి కృప చూపండి. మరొకసారి ఈ స్థుతులు మీకు సమర్పించుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుని సమూహమా, దేవుని సంఘం, మనము సంఘ కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నవి. అందులో బుధవారము పరిచర్య, ఉదయకాలము మనందరము దేవుని పాద సన్నిధానములో ప్రార్థన చేసి ప్రేయర్ టవర్లో చాలామందిని దేవునితోని గడిపి సాయంకాలమున బైబిల్ పఠనము, బైబిల్ స్టడీ అనే కార్యక్రమానికి క్రమము తప్పకుండా దేవుని సంఘములో మనం హాజరవుతూ దేవుని మాటలను మనము వింటూ ఉన్నాము కనుక దేవునికి మహిమ కలుగును గాక. మనము ఈ యొక్క బుధవారము నాడు దేవుని ఆరాధించి ప్రభును స్తుతించి ఉంటున్నాము. దేవునికి వందనములు. మరి ఈ కార్యక్రమానికి పాల్గొంటూ దీని క్రమము తప్పకుండా వీక్షిస్తున్నటువంటి బిడ్డలైన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునామానికి వందనాలు. మనము దేవుని వాక్య భాగంలో నుండి యాకోబు రాసినటువంటి పత్రిక, ఆనాడి సంఘ ప్రజలైనటువంటి వారందరూ కూడా ఈ భూమి మీద చెదిరిపోయినారు అని వాక్యములు వ్రాయబడి ఉంది. అపోస్తల
కార్య గ్రంథాలలో మనం చూస్తే అప్పుడు యెరూషలేము సంఘానికి శ్రమ కలిగినందున వారు ఆ సంఘ ప్రజలందరూ కూడా మరి వారి వారి గృహాలను వారి వారి యొక్క జీవన సంబంధమైనటువంటి వ్యాపారములను విడిచి వారు దేవుని నిమిత్తమై చెల్లా చెదరైనారు అని వాక్యములో మనం బాగా తెలుసు. యెరూషలేము సంఘం మీద వచ్చినటువంటి శ్రమలు మరి అక్కడక్కడ కూడా అనేక దేశాలలో సంఘాలలో దేవుని బిడ్డల మీద జరుగుతున్నటువంటి ఒక అనేకమైనటువంటి చర్చెస్, ద పర్సిక్యూషన్స్ అవి జరుగుతూనే ఉన్నవి. దేవునికి వందనాలు. కనుక యాకోబు గారు చెదిరిపోయినటువంటి భక్తులను ఆ విధముగా ఆదరించి వారిని ధైర్యపరిచిన సంగతులే యాకోబు గ్రంథములో ఉన్నటువంటి గొప్ప మరి ఆదరణ, ప్రోత్సాహాన్ని ప్రార్థన పూర్వకంగా వారికి ఇచ్చినటువంటి గొప్ప ధైర్యము, ఓదార్పు యాకోబు పత్రిక అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి వందనాలు. మనం గతించిన 3 అధ్యాయాలను క్రమము తప్పకుండా మనం వీటిని ధ్యానం చేసి ఉంటున్నాము. 4వ అధ్యాయాన్ని ఈరోజు మనము ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉన్నాము. కనుక దేవునికే ఘనత, మహిమ ఆయనకి చెల్లునుగాక. ప్రభుకు వందనాలు. కనుక చాలా దినాలైంది వర్షాలు లేక దేవుని కృపలో మరి ప్రభు వారి బిడ్డలంగా మనందరం కూడా దేవునికి విన్నవించినాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి గత 2-3 దినాల నుండి ఈ యొక్క వాతావరణంలో గొప్ప మార్పు చోటు చేసుకున్నందుకు దేవునికి నిండైనటువంటి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారలారా, ఈరోజు 4వ అధ్యాయాన్ని మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాం. దేవునికి వందనాలు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుట లేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ కూడా దొరకడము లేదు. మీరు ఒకవేళ అడిగినను కూడా మీ భోగాల కొరకే మీ నిమిత్తమే వినియోగించడానికి దురుద్దేశంతో అడుగుచున్నారు గనుక మీకేమీ దొరుకుట లేదు. ప్రియమైనటువంటి వారలారా, యాకోబు భక్తుడు మరొక సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటనగా, మీలో యుద్ధాలు, పోరాటాలు, గొడవలు, సమస్యలు ఎన్నో కూడా ఈ భూమి మీద దేశాలలో అనేకమైన జాతుల మధ్య, అనేకమైన జనముల మధ్య, భూభాగాల మధ్య, అనేకమైనటువంటి యొక్క జనుల మధ్యలో జరుగుతున్నటువంటి మరి అనేకమైనటువంటి గొడవలు ఈ ప్రపంచమంతా కూడా మనం ఉన్నటువంటి స్థలం మొదలుకొని ప్రపంచమంతా కూడా చూస్తే జాతుల మీదికి మరి అనేకమైనటువంటి భాషలు మాట్లాడే వారికి, అనేక మతాలు మాట్లాడేటువంటి మతాలకు ఉన్నటువంటి వారికి మరి అనేక రకాలైనటువంటి భూ సంబంధమైనటువంటి వివాదాలు, గొడవలు, కొట్లాటలు, మతాల మధ్యలో, భాషల మధ్యలో ఎన్నో అల్లర్లు మనం చూస్తూ ఉన్నాం నేటి దినాలలో. దానికి కారణము ఏమై ఉండవచ్చును అనేటువంటి విషయాన్ని మరి అయ్యగారైనటువంటి యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఇన్ని గొడవలు, ఇన్ని రకాలైనటువంటి యొక్క ఈ సృష్టిలో అనేక రకాలైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నవి. ఎందుకు జరుగుతూ ఉన్నవి అలాగున? కారణము ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే, మీ యొక్క అవయవాలు, మీ హృదయంలో ఉన్నటువంటి అనేకమైన దుర్వ్యసనాలు, అనేక రకాలైనటువంటి స్వార్థము, అనేక రకాలైనటువంటి మరి మీరే హాయిగా ఆనందంగా ఉండాలని తలస్తూ ఉన్నారు కానీ అవి మీకు దొరకడం లేదు. కనుక
ఆ దొరకనందున అనేక రకాలైన యుద్ధాలు, అనేక రకాలైనటువంటి పోరాటాలు, గొడవలు, నేను చెప్పినట్టుగా భాషలు మాట్లాడే వారి మధ్యలో గొడవలు ప్రారంభమైనవి. మతాల మధ్యలో గొడవలు, పరిస్థితులు ప్రారంభమైనవి. ఈ భూ సంబంధమైనటువంటి ఈ భూమి ఇంక అనేక రకాలైనటువంటి వివాదాలకు మరి చోటుగా ఏర్పడి ఉంటూ ఉన్నాయి. వీటన్నిటి విషయమై మీరు దేవునికి సమీపంగా వచ్చి దేవుణ్ణి మీరు అడిగితే దేవుడు తప్పకుండా మీకు కావలసినటువంటి మంచి మనస్సును, హృదయాలను మీకు దొరుకుతున్నాయి. కానీ మీరు దేవుని అడగడం లేదు. రెండవది అంటాడు ఇక్కడ ఏమిటనగా, మీరు అన్నీ కూడా ఈ లోక భోగేచ్ఛల కొరకు, పేరు ప్రతిష్టతల కొరకు, జాతులు మా మతాన్ని వృద్ధి చేసుకోవాలని, లేక మా భూభాగానికి మేము వృద్ధి చేసుకోవాలని, మేమే గొప్ప, మాదే గొప్ప, మా మతమే గొప్ప, మా ఆత్మీయతనే గొప్ప అనేటువంటి కొంత వివాదాలు కలుగుతున్న నేటి దినాలలో మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యంలో చూస్తే దావీదు ఈ యొక్క యాకోబు అయ్యగారు ఏం చెప్తున్నాడు అనగా, మీలో మీరు శత్రుత్వము, లోభాలు, వ్యభిచారము, అనేక రకాలైనటువంటి యొక్క శరీరేచ్ఛలు, మానసికమైనటువంటి ఇచ్ఛలు, పాప భోగేచ్ఛలు, వీటిని యుద్ధాల ద్వారా అనేకమైన పోరాటాల ద్వారా మీరు సాధించవచ్చు అని అనుకుంటున్నారు. కానీ మీరు దేవుని బిడ్డలుగా దేవుని అడగనందున అవి మీకు దొరకడము లేదు అనే విషయాన్ని ఇక్కడ వాక్యంలో మరి జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వరలరా, పోయిన వారము నాడు మనం పోయిన 3వ అధ్యాయంలో అనేక రకాలైన చిక్కులకు, శ్రమలకు కారణము మానవుని యొక్క జీవన అదుపు తప్పింది. మానవుని నాలుక మరి వదురుబోతుగా అనేక రకాలైనటువంటి ఈ మన నాలుక అనేటువంటిది జనన చక్రానికి చాలా మరి ఇబ్బందిని కలిగిస్తున్నదిగా మనము చూస్తూ ఉన్నాము. కనుక నేటి కాలములలో అనేకమైన గొడవలకు కూడా కారణం ఏమిటనగా అదుపు తప్పిన మన మాటలు, అదుపు తప్పిన మన యొక్క ఆలోచనలు, మన పోరాటాలు, మన భావాల ద్వారానే ఇప్పుడు లోకమంతా కూడా ఏ విధమైనటువంటి కొంత అవివేకము, అజాగ్రత్త, అమానుషత్వము, అమర్యాద ఇవన్నీ చోటు చేసుకున్న పరిస్థితులుగా మనము గమనిస్తూ ఉంటున్నాము. కనుక మరి మతాల మధ్యలో ఏదో ఒక దేవునిలో మనం మంచివారము అని అనిపించుకుంటున్నాము, దేవుని బిడ్డల్లాగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ మనలో చాలా మరి క్రమము అనేటువంటిది లేనందున గొడవల పాలయ్యాం. మాది గొప్ప అంటే మేము గొప్ప, మేము గొప్పవారము అంటే మేము గొప్పవారము అనేటువంటిది కొంత మనలో నేటి దినాలలో ఆ విధమైనటువంటి సమస్యలు చోటు చేసుకున్నట్లుగా మనం వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ వాక్యములో జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు భోగేచ్ఛల కొరకు, స్వార్థము, మీకున్నటువంటి గొప్పతనము కొరకు ఈ భూమి మీద మీరు పోరాడుతూ ఉన్నారు తప్ప దేవుణ్ణి అడగడము లేదు. అది దేవుని ద్వారా మీకు సాధించడం లేక పోతూ ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునామానికి వందనాలు. ఈ ప్రపంచమంతా కూడా విడిపోతూ ఉన్నది. ప్రతి గ్రామ, పల్లెటూరు నుండి చూస్తే మహానగరాల వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి మరి భూ వివాదం కావచ్చు, మత వివాదం కావచ్చు, సమాధానము లేనటువంటి వివాదము కావచ్చు, ఇంకెన్నో రకాలైనటువంటి యొక్క సమస్యలన్నీ కూడా మరి మనకు ఈ విధమైనటువంటి నేటి దినాలలో సంభవిస్తున్నటువంటి సమస్యలుగా మనము గమనిస్తూ ఉన్నాం. వాక్యములో చెప్తున్నాడు ఏమిటనగా, మీరు దేవుని యొద్దకు రండి, దేవుడు మీ దగ్గరికి వస్తాడు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇవాళ గొడవలు, మరి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని పేరుకు మాత్రము దేవుని కొరకు, దేవుని నిమిత్తము అనేటువంటిది మాట్లాడుతున్నారు. కానీ
దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మానవుడు విచ్చలవిడిగా ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి నేటి దినాలు ఉన్నాయి. పేరేమో మతం, పేరేమో దేవుడు. కాబట్టి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఈ విధమైనటువంటి కొంత రక్తపాతము, అవివేకము, అజ్ఞానం, ఎన్నో రకాలైనటువంటి జాతుల, కులాల, తెగల, ప్రాంతాల మధ్య జరుగుతున్నటువంటి యొక్క భయంకరమైన విస్ఫోటము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుని పేరున దేవుని అడ్డం పెట్టుకొని జరుగుతున్నటువంటి యొక్క సమస్యలు ఉంటున్నాయి. కాబట్టి మీరు దేవుని అడగనందున, దేవుని దగ్గరికి మీరు రానందున, మీరు మీకు మీరే మీ యొక్క సొంత మీ అవివేకం, మీ రక్త పోరాటము, మీ యొక్క భయంకరమైనటువంటి ఈ సొసైటీలో మానవత్వములో జరుగుతున్నటువంటి బాధలు, కష్టాలను మనము గమనిస్తున్నాము. కాబట్టి అది మీరు పాపభోగేచ్ఛల నుండి మీరు మీ యొక్క హృదయాలను మార్చుకోండి, మీ చేతులను శుభ్రపరచుకోండి, మీ హృదయాలను మరి దేవుని సన్నిధానములో చింతించండి, దుఃఖపడండి, దేవునికి మీ విన్నపాలను విన్నవించండి అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కనుక దేవుని అడ్డం పెట్టుకొని చేసేవి కావు, కానీ దేవుని దగ్గర ఆధ్యాత్మికమైనటువంటి మనము మన హృదయాన్ని, మన మనస్సులను ఆ విధముగా దేవుని దగ్గర తగ్గించుకొని మనము ఆ విధముగా దేవునికి సమర్పించుకోవాల్సిన అవసరత ఉన్నది. అప్పుడే మరి ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి దేశాలు, విద్వేషాలు, గొడవలు, సమస్యలు, మతాలు, కులతత్వాలు, రాజకీయాన్ని పులుముకొని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్న నేటి దినాలు. పేరేమో స్వార్థం వాడికి, ఆ స్వార్థాన్ని మతం పేరు మీద పెట్టి, దేవుని పేరు మీద ఆ మతాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఒక రాజకీయముగా పులిమి నేటి దినాలలో ఈ గొడవలకు కారణాలు ఏమిటి అని అంటే, పేరేమో భక్తి విశ్వాసాలు, అవి దేవుణ్ణి కలుపుకొని ఆ దేవునితోని ఒక రాజకీయాన్ని పెనవేసుకొని ఈ రోజులలో జరుగుతున్నటువంటి ప్రపంచంలో అనేకమైనటువంటి సమాజములు గడుగుతున్న గొడవలు, అల్లర్లు, కొట్లాటలు, మత విద్వేషాలు, ఇదిగో మీరు చేసేది ఇలాగుంది ఇలాగని చెప్పి దాంట్లో కారణం ఏమిటి అంటే మతాన్ని అడ్డం పెట్టుకొని మానవుడు స్వార్థపూర్వుడై మరి అవివేకం కలిగినటువంటి వాడుగా ఉండి దేవుణ్ణి మాత్రం అడ్డం పెట్టుకొని, ఆ దేవుణ్ణి ఎందుకు అడ్డం పెట్టుకున్నాడు అంటే ఆ రాజకీయము కొరకు, ఆ రాజకీయ పలుకుబడి కొరకు, ఈ భూమి మీద ఆ రాజకీయం యొక్క దాన్ని రంగు పులుముకొని ఆ రంగు పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఈరోజు జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన పోరాటాలకు కారణము ఏమిటి? ఇదే మానవుల్లో ఉన్నటువంటి స్వార్థం, మానవుల్లో ఉన్నటువంటి కఠినమైన ఆ యొక్క మరి ఆలోచనలు కలిగి ఉన్నందున దాన్ని అనేక రంగాలుగా పొలుముతున్నాడు. ఆ స్వార్థము అనేటువంటిది ఇప్పుడు ఎలాగా అంటే అది మతమును పొలుముకున్నాడు, మతమునకు రంగు వేసుకున్నాడు. ఆ రంగు కొరకు రాజకీయం పెట్టుకొని అడ్డం పెట్టుకొచ్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ వివాదాలు, ఈ గొడవలు, కొట్లాటలకు కారణము ఏమై ఉండవచ్చును అని అంటే, ప్రియమైన వాళ్ళరా, మనుషుల్లో ఉన్న స్వార్థం, స్వనీతి, స్వప్రయోజనం, గొడవలు ఇవన్నీ కూడా ఇప్పుడు పొలిటికల్గా కాదు, ఇప్పుడు అది స్టండ్ మారింది. మతాన్ని అడ్డం పెట్టుకొని ఆ మతాన్ని మరి ఒక రంగు పులుకొని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేవుణ్ణి తీసుకొని వస్తూ దేవుణ్ణి కూడా ఒక రాజకీయవేత్తగా, దేవుణ్ణి కూడా ఒక రాజకీయంలోనికి దింపి ఆయనకు కలర్ వేసి ఆయనకు ఒక ఏమిటనగా ఒక డ్రెస్ కోడ్ నియమించి అది ఒక పొలిటికల్గా పాలిటిక్స్ చేస్తూ ఉన్నటువంటి నేటి దినాలు. అంతేకాని దేవుడు చేయమని లేదు, దేవుడికి అవసరము లేవు. దేవుడికి లోక సంబంధమైన మరి యొక్క అవినీతి, రాజకీయం, ఈ యొక్క పౌరుషాలిటీ, గొడవలు, కొట్లాటలు దేవుడు చేయమని లేదు. దేవుడు మనకు బోధించింది ఆధ్యాత్మికమైనటువంటి దైవ చింతన. ఇవన్నీ కాదు, కానీ మీరు మారు మనసు పొంది రూపాంతరమైనటువంటి దశలోనికి మీరు రావలసిందే అని దేవుడు చెప్పాడు. కానీ
మానవుడు ఈ రోజులలో మరి రంగు పులుముకొని ఈ మత విద్వేషాలను చూస్తూ దేవుణ్ణి అడ్డం తెచ్చుకొని ఆ దేవుని పేరు చెప్పి ఒక రాజకీయం అనే ఎత్తుగడతో చేస్తున్న అల్లర్లు, గొడవలు, కొట్లాటాలకు కారణము ఇదే. ఈరోజు దేవుని కూడా రంగు పులుముకున్నటువంటి పరిస్థితులుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యములు అందుకొరకే 8వ వచనములు అంటాడు, మీరు దేవుని దగ్గరికి రండి బిడ్డ, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. మీ యొక్క ద్విమనస్కులారా, మీ హృదయాలను కఠినపరచుకోండి. మీరు దాన్ని పరిశుద్ధపరచుకోండి అయ్యా, వ్యాకులపడండి అయ్యా, దైవ చింతన కలిగి ఉండండి, ఏడవండి. పొద్దునే లేచి దేవునికి మరి మీరు ఆ దేవునితోని ఆ విధమైనటువంటి మార్పు కొరకు పశ్చాత్తాపపడి దేవుని దగ్గర మీ హృదయాలను దేవుని దృష్టిలోనికి మీరు తప్పించుకొని మార్పు చెందుమని వాక్యములో చూస్తున్నాం. ఎందుకనగా నేటి ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఏ దేవుణ్ణి ఆరాధించాలని ప్రజలు పూర్వ దినాలలో అనుకున్నారో ఆ దేవుణ్ణి మానవుడు ఇప్పుడు రాజకీయంలోనికి తెచ్చాడు. దేవుని కూడా ఒక పార్టీ పెట్టాడు. దేవుని కూడా ఒక రాజకీయంలోనికి తెచ్చి రాజకీయంలో రంగు పులిమి ఇది ఈ యొక్క దేవుడు కోరుతున్నాడు అన్నంతగా దేవుణ్ణి కూడా రాజకీయంగా చేశారు. దేవుని కూడా రాజకీయమైనటువంటి ఒక మత పార్టీ, రాజకీయ పార్టీగా దేవుణ్ణి కూడా ఇన్వాల్వ్ చేసిన మానవుని యొక్క బుద్ధిహీనత, మానవుని యొక్క అవివేకం, మానవునిలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు తెచ్చాడు. వాడు మాత్రమే కాకుండా ఆ మతాన్ని కూడా ఒక కులానికి, ఒక రాజకీయానికి అంటుగట్టి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని జరుగుతున్నటువంటి నేటి దినాలలో ఈ రాజకీయం, ఈ మానవ అనేక రకాలైనటువంటి నరహత్యలు, రక్తపాతం, అనేక రకాలైనటువంటి గొడవలకు కారణాలు ఏమిటనగా మతము అనేటువంటి దాన్ని రాజకీయంగా చూసి ఆ రాజకీయములోనికి తీసుకొని వచ్చి నేటి దినాలలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఇవే మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉత్తర ఈశాన్య ప్రాంతాలలో మరి దాన్ని ఒక మంచి మాట చెప్తారు, 7 సిస్టర్స్ అని చెప్తారు అని ఉంది. మిజోరాం, మణిపూర్, అస్సాం, మరి ఇంకా మేఘాలయ, సిక్కిం, ఇవన్నీ కూడా ఏమిటనగా ఈ ఉత్తరములో ఉండేటువంటి వైపులో ఉన్న భారతదేశము యొక్క ఈశాన్యములో ఉండేటువంటి 7 ప్రాంతాలను మరి వాటిని 7 సిస్టర్స్ అని చెప్తారు అని మరి ఒక దైవజనుడు చెప్పగా నేను విని ఉంటున్నాను. అక్కడ ప్రాంతాలలో చాలా భక్తి ఉంది. ఒక రకంగా అంతా కూడా వాళ్ళు అణగారిపోయినటువంటి కొండజాతి ప్రజలే, కానీ వాళ్ళను రాజకీయంగా పులిమారు. రాజకీయంగా వారిని ఈ రోజులలో వారికి అనేకమైన శ్రమలు కలిగించిన బాపతులు మనం చూస్తున్నాం. సో ఈ రోజులలో మనం చూస్తున్న కాంటెంపరీ సిచ్యువేషన్, ఈ యొక్క వాతావరణము మేఘాలయలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకా అనేక రకాలైన మణిపూర్లో చూస్తూ ఉన్నాం. ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలలో ఈ సమస్యలు ఇంకా తేవాలనేటువంటిది మరి అనేకమైన ఎత్తుగడలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దైవ బిడ్డలరా, ఆ ప్రాంతాలలో ఏ దేవునికైతే వారందరూ జీవితాలు అంకితమైనారో, ఆత్మీయమైన జీవితంలో వారు మునిగి తేలారో వారిని ఇప్పుడు రాజకీయములోనికి తెచ్చారు. రాజకీయములో వారిని పులిమారు. రాజకీయమైనటువంటి పార్టీని తయారు చేశారు. కనుక మణిపూరులో జరిగినటువంటి అల్లర్లకు కారణము ఈ సంగతి అని యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు మీ భోగేచ్ఛల కొరకు, మీ యొక్క పలుకుబడి కొరకు, మీ స్వార్థం కొరకు దేవుణ్ణి అడ్డం పెట్టుకున్నారు. దేవునితోని ఒక మరి అనేక రకాలైనటువంటి మానవ సమాజమును విచ్ఛిన్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా అయ్యగారు దైవజనులైనటువంటి మరి యొక్క యాకోబు అయ్యగారు మాట్లాడుతున్నాడు. అవును బిడ్డలారా, నువ్వు నేను ఇవాళ ఎదుర్కొంటున్న సమస్యలకు కారణము అవునండి మానవుని యొక్క చెడిపోయిన బ్రతుకు హృదయం, స్వార్థము, స్వనీతితో బతుకుతున్నటువంటి ఈ మానవుడు ఈ రోజులల్లా
దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ వచనాన్ని చూస్తాం. సహోదరులారా, ఒకరికి విరోధంగా ఒకడు మాటలాడకండియా. తన సహోదరునికి విరోధంగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చువాడవుగాక న్యాయమును విధించువాడవు అయితివి. ఒకడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు ఆయనే రక్షించుడానికి నశింపజేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చడానికి నువ్వు ఎవనివి? నీవు వారియు వాక్యములు మనం చూస్తున్నాం. ఏమిటనగా పరునికి తీర్పు తీరుతుంది. ఒక జాతి ఇంకొక జాతిని అనేక రకాలైనటువంటి తీర్పులు చేస్తున్నారు. మరి ఒక మతాన్ని ఇంకొక మతాన్ని తీర్పు చేస్తూ ఉంది. ఒక జాతిని మరొక జాతి ఈ విధమైనటువంటి కొంత తప్పులు, ఈ దుర్వ్యసనాలు జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ వాక్యం అంటుంది ఏమిటనగా, సహోదరులారా, ధర్మము చెప్పినటువంటి ఈ ధర్మం ఇది, ధర్మశాస్త్రము. పౌలు చెప్పినట్టుగా మాట, దేవుని ధర్మశాస్త్రము అనేది నీవు తీర్పు తీర్చుకో. తర్వాత నీ పొరుగువానికి తీర్పు తీర్చు. నీవు స్వార్థపరుడువు, నీవు పనికి మాలిన వాడవు, నీవు జాగ్రత్త లేదు, నీ నోరు అదుపులో లేదు, నీ జీవిత విధానములు కూడా అల్పమైనటువంటి వాడవుగా ఉండి వేరొకరికి నీవు తీర్పు చేస్తున్నావు. నువ్వు ఎక్కడి నుండో ఇక్కడికి మైగ్రేట్ అయ్యావని. అంతేకాదు కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు లేనివి తెచ్చారు అని ఈ విధమైనటువంటి కొంత కాంట్రవర్సీ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఉన్నావయ్యా. దేవుడు ధర్మాన్ని నియమించిన వాడు, ఆయన తప్పకుండా ధర్మాన్ని చెప్తాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఓకే, 13 నుండి 17 వచనాలలో చివరి భాగం మనం చూస్తాం. ఏమనుంది అనగా, నీవు కాదు కానీ ముఖ్యంగా దేవుని చిత్తము అనేది దేవునికి ప్రయారిటీ ఇవ్వండి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. నువ్వు కాదు, నీవే ఏదో జడ్జి చేసుకొని నేనే చాలా గొప్పవాడిని, ఆత్మీయుణ్ణి, నాకు మించిన వాడు లేడనుకోవడము కాదు బిడ్డలారా అని చెప్తూ ఉన్నాడు. ఏమిటనగా ఇక్కడ ఒక సందర్భాన్ని చెప్తూ ఉన్నాడు. నేడు అయినను రేపు అయినను ఒకానొక పట్టణానికి పోయి అక్కడ 1 సంవత్సరమే ఉందాము అని చెప్పి వ్యాపారం చేసి డబ్బు సంపాదిద్దాం, పేరు సంపాదిద్దాం, పలుకుబడి సంపాదిద్దాం, ఒక మతాన్ని స్థాపిద్దాం, ఒక రాజకీయాన్ని స్థాపిద్దాం, ఒకటేదో ఒకటి చేద్దాం భూమి మీద అనేటువంటి మానవునిలో ఉన్నటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటివి. పూర్వపు దినాలలో కూడా చూస్తే ఆదికాండము దేవుని వాక్యం, మరి ద బుక్ ఆఫ్ జెనసిస్ 11th చాప్టర్లో మనం చూస్తే అక్కడ కూడా కొంతమంది అనుకున్నారు ఏమిటనగా, ఒక పెద్ద బాబేలు టవరు కడదాము, మనందరము ఒకే దేశంగా ఉందాం, మనందరం ఒకే రాజకీయం చేద్దాం, మనందరం ఒకే భాషను కలిగి ఉందాం, మనందరము ఒకటే దేశము, ఒకే న్యాయము, ఒకే మతము, ఒకే భాషను కలిగి ఉందాము అని అనుకుంటున్నారు. ద బుక్ ఆఫ్ జెనసిస్ 11th చాప్టర్లో దానికి నాయకుడు ఎవరండు అనగా, దాని ప్రజలందరినీ ఎక్కడి వెళ్లకుండా ఒకే మాట, మరి ఒకే ధర్మము, ఒకే జాతిగా, ఒకే మతంగా, ఒకే దేశంగా ఉండాలని ఒక ప్రయత్నం చేసినటువంటి వాడు ఉన్నాడు. దేవుని వాక్యంలో చూసినట్టయితే వాడు, ప్రియమైనటువంటి వారలారా, దేవునికి వందనాలు, నిమ్రోద్ అనేటువంటి వాడు. ఆదికాండం మీరు 11వ అధ్యాయం మీరు ఎప్పుడైనా చదివినట్టయితే అక్కడ నిమ్రోదు అనేటువంటి వాడు, నిమ్రోదు అనేటువంటి మాటకు అర్థం ఏమిటనగా దేవదూషకుడు అని అర్థం, బ్లాస్ఫమీ అని అర్థం. అంటే దేవుణ్ణి దూషించేవాడు అని ఉంది. వానికి మంచి బలం ఉంది అని ఉంది, తెలివి కలవాడని ఉంది, దేవుని ఎదుట కూడా చాలా రోషం కలిగిన వాడని ఉంది. ఇవన్నీ ఇవ్వబడినటువంటి మానవ జీవితంలో వాడు ఎంతవరకు ఎదిగినాడు అంటే అవన్నీ కూడా
నో గాడ్ అని చెప్పాడు. ఐఆమ్ ద గాడ్ అన్నాడు. ఎవ్వరు లేరు, నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. ఇంకోటి ఏమన్నాడంటే, దేవుని ప్రణాళికకు వాడు అగనిస్ట్గా ఉండి వాడు ఏం చేశాడంటే, ఒకే మతాన్ని స్థాపిద్దామన్నాడు. ఒకే భాష, ఒకే మనందరము కలిసి ఉందాం, నో గాడ్, దేవుడు లేడు మనకు అని చెప్పి ఐఆమ్ ద ఓన్లీ, ఐఎమ్ గాడ్ అని చెప్పినాడు. అంతేకాదు కానీ బాబేలు టవరు మహాకాశం గుండా కట్టేద్దామని ప్రయత్నం చేశాడు. ప్రియులారా, జాగ్రఫికల్గా అది ఎక్కడ ఉన్నది ఇప్పుడు బాబేల్ టవరు? ఆదికాండం 11వ అధ్యాయంలో ఉంది. కానీ జియోగ్రఫికల్గా ఏడ ఉన్నది ఇప్పుడు మనం చూస్తే భౌతికంగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ఇరాక్ అనేటువంటి దేశం ఉందో అక్కడ ఈ బాబేల్ టవరు కట్టారని ఉంది. ఇప్పటి వరకు కూడా అక్కడ కాల్చిన ఇటుకలు ఉన్నాయి. బాబేల్ టవరు ఫౌండేషన్ ఉంది. అక్కడ వారు చేసినటువంటి ప్రజలందరూ కూడుకున్నారు అని ఉంది. కనుక అది బాబేల్ టవర్ ఎట్ ద ఇరాక్ నౌ. ఆ ఇరాక్ ప్రదేశాలలో ఈ బాబేల్ టవరు కట్టారు అని ఉంది. కానీ దేవుని ప్రణాళిక వేరు. దేవుడు ఈ భౌగోళికంగా ప్రపంచమంతా కూడా చెల్లా చెదరై ఈ భూమిని నింపబడి భూమిని ఏలుకోవాలని దేవుని ప్లాన్. అది ఆదికాండం 1వ అధ్యాయము 26-27 వచనాలు మీరు చదివితే అక్కడ దేవుని ప్లాన్ ఉంది. దేవుని ప్లానుకు విరుద్ధంగా ఈ నిమ్రోద్ అనేటువంటి వాడు, దేవునికి విరుద్ధమైనటువంటి వాడు, ఒక గొప్ప నిర్ణయం చేశాడు. ఏమిటనగా, మనము ఎక్కడా చెదిరిపోవద్దు, మనం ఇక్కడే ఉందాము. ఈ యొక్క భూమధ్య మరి ఎక్కడ అనగా అది ఈ యొక్క భూమికి మధ్యస్థలములో ఉండేటువంటి ఆ ప్రదేశంలోనే మనం ఒక టవర్ కడదాం, ఇక్కడనే ఉందామని చేశాడు. కానీ దేవుడు ఒకే భాష, ఒకే మతం, ఒకే అలవాట్లు, మరి ఒకటే. మరి ఈ రోజులలో కూడా మన దేశంలో ఈ యొక్క యునైటెడ్ సివిల్ కోడ్, అందరం మళ్ళీ ఒక దగ్గరనే ఉందాం, ఒకే భాష ఉందాం, ఒకే మతాన్ని ఉందాం, మనందరం ఒకే మెంబర్స్గా ఒకే దేశంగా ఉందామని వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటివి ఎన్నో జరిగినాయి చరిత్రలో. కాబట్టి ద బుక్ ఆఫ్ జెనసిస్ 11th చాప్టర్లో కూడా ద సేమ్ ప్యాటర్న్ ఉన్నట్టుగా చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ మంచిదే ఒక రకంగా. కానీ దేవుడు ఏం చేశాడు? దేవునికి విరుద్ధమైన ఏ ఐకమత్యం, ఏ ప్రణాళిక చేసినా దేవుడు దాన్ని ఒప్పుకోడు. దేవుని మహిమ కొరకు చేయాలి. అందరం కూడా, మనందరూ కూడా ఏమిటనగా మత స్వేచ్ఛ, మత వాక్కు, మరి మనకున్నటువంటి జన్మ హక్కు, ద రిలీజియస్ ఫ్రీడమ్, ఇవన్నీ కూడా మనకు దేవుడు ఇచ్చినటువంటి హక్కులు. ఇవి హరిస్తానంటే దేవుడు ఎన్నడూ ఒప్పుకోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ వాక్యములో ఏం చేస్తున్నారు అంటే, కొంతమంది ఒకానొక దేశానికి పోయి ఒకానొక వ్యాపారం చేసి డబ్బు సంపాదించి పేరు సంపాదించుకుందాము రండి అనేటువంటి వారలారా. నీకేం కావాలయ్యా? నీకు పేరు కావాలి, నీకేం కావాలి? నీకొక ఐడెంటిఫికేషన్ కావాలి. ఈ రాజ్యములో నేను బతకడానికి నాకు ఒక ఐడెంటిఫికేషన్. అది మత గుర్తింపా, దేశ గుర్తింపా, రాజకీయమైన గుర్తింపా, పొలిటికల్గా నీకు రికగ్నిషన్ కావాలా? వాట్ యు వాంట్? ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనందరం కూడా. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీ జీవము ఏపాటిది బాబు, మీ బతుకు ఏపాటిది అయ్యా? అంతలో కనబడి ఆవిరైపోయేటువంటి మీ బ్రతుకులలో దేవునికి ప్రయారిటీ ఇవ్వండి. యేసు ప్రభువా, దేవా, నీ చిత్తం, ఇది చేయమంటావా? ఇది బాగుందా అయ్యా, ఇది చేయొచ్చా అని అడగండి. మీరు దేవుని పేరు చెప్పి దేవుని పక్కకు నూకి మీ సొంత ప్లాన్స్ చేస్తే దేవుడు అంటున్నాడు, మీ డంబముల యందు మీరు అతిశయపడవద్దు. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగా చేయకపోయినట్టయితే అది పాపము, అది పాపము. కాబట్టి దేవునికి వందనాలు. రంగు పులుముకుంటున్న దినాలలో మనం ఉన్నాం. ఒకరిని ఒక్కడు వానికి ఇవ్వబడినటువంటి గోడ్ హ్యాస్ గివెన్ టు ఎవ్రీబడి ద ఫ్రీడమ్. మత స్వేచ్ఛ ఉంది, వాక్కు స్వేచ్ఛ ఉంది, జీవన సంబంధమైనటువంటి అవి హరించి వేయడమని తరము కాదు. అది దేవుడు ఎన్నడూ ఒప్పుకోడని
మరి భక్తుడైనటువంటి యాకోబు చెప్తూ ఉన్నాడు, ఒకానొక పట్టణానికి వెళ్దామని. ఏ పట్టణమో తెలియదండి. ఒకానొక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ బిజినెస్ కూడా తెలియదండి. గొప్ప లాభం సంపాదిద్దామంటున్నారండి. ఏమి లాభము? రాజకీయమైన లాభమా, మతపరమైన లాభమా, డబ్బు లాభమా, రియల్ ఎస్టేట్ లాభమా, ఈ భూమి మీద లాభమా, ఏమి లాభం సంపాదించాము అని అనుకుంటున్న వారలారా, రేపు ఏమి సంభవించబోతుందో నీకు తెలియదు. రేపు ఏమి సంభవించిందో నీకు తెలియదు. రేపు అనేటువంటి దానికి దేవుని చేతిలో ఉంచుకున్నాడు యేసయ్య. ఆయన చేతుల్లో ఉంది కాలధర్మం, కాలము ఆయన చేతుల్లో ఉంది. బిడ్డలారా, ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఏమి జరుగునో తెలియదు. దేవునికి వందనాలు. కనుక దాదాపు ఇప్పటికి 2 నెలలైంది. ఈ వర్ష ఋతువు ఆగిపోయింది. నార్త్ ఇండియాలో భయంకరమైన వర్షాలు పడ్డాయి. ఇంకా ఈ యొక్క నార్త్ ఇండియా ఈశాన్య ప్రాంతాలలో కుంభవృక్షాలు కురిశాయి. మనకి ఈ ప్రాంతాలలో వర్షాలు లేకుండే. నేను బాగా ప్రార్థన చేశాను, మీరు కూడా చేస్తుంటారనుకుంటున్నాం. దేవుడు అకస్మాత్తుగా ఒక ప్రళయం, ఒక ఉప్పెన, మరి ఒక రకమైనటువంటి ఈ యొక్క పెను తుఫాను మనకు దేవుడు ఇచ్చాడు. పరిస్థితులన్నీ మార్చేశాడు. చల్లదనాన్ని ఇచ్చాడు, వర్షాన్ని ఇచ్చాడు. భూమి అంతా కూడా దేవుడి కృప వలన మరి వర్షం ద్వారా దేవుడు దయ చూపుతూ ఉన్నాడు. చూసారా బిడ్డలారా, ఏ క్షణమున ఏమి జరుగునో ఎవ్వడికి తెలియదు. ఏ మతానికి తెలియదండి, ఏ రాజకీయవేత్తలకు తెలియదు. కనుక దేవుని బిడ్డలమైన మనకు ఈ అనుభవాలు ఉన్నాయి. దేవుణ్ణి చూచే దేవుని చిత్తం శాటిలైట్ ద్వారా, మన విశ్వాసం ద్వారా మనము కనుగొనేటువంటి దైవ బిడ్డలం, పరిశుద్ధులం. కనుక ఈరోజు యాకోబు 4వ అధ్యాయంలో చెప్పిన మాట ఏమిటంటే, నీ చేతిలో లేవు, కాలధర్మాలు నీ వశంలో లేవయ్యా, దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఏ జరిగినా దేవుని చిత్తము అని చెప్పాలా. ఎవరమైనా దేవుని యొక్క దయాన్ని చెప్పాలి. కానీ నీకు నీవే నాకే చాలా అన్ని విషయాలలో నాకు తెలుసు అనేటువంటిది మనం అలా ఉండకూడదు అని ఈ వాక్యాన్ని మనము నేర్చుకుంటున్నాం. అట్టి దేవుని కృప, సమాధానము, ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఘనమైన యేసయ్య, యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో తండ్రి, కొంతమంది అనుకుంటున్నారు ఒకానొక దోషం పోదాం దేశం, ఒకానొక వ్యాపారం చేద్దాం, డబ్బు సంపాదిద్దాం, పేరు ప్రతిష్టలు సంపాదించుకుందాం, మనమందరం ఈ భూమి మీద ఒక దేశముగా దేవునికి విరుద్ధముగా బతుకుదామని ప్లాన్ చేశారు. అయితే వాక్యంలో ఏముందనగా, సమయాలు గడియలు నీ వశంలో లేవు బాబు, అవి దేవుని వశంలో ఉన్నాయి అయ్యా. దేవా, నీ చిత్తము అయితే, నీ దయ అయితే, నీ యొక్క ఆధీనములో మమ్ములను నడిపించుము అని మనం చెప్పవలసిందే తప్ప దేవునికి విరుద్ధంగా కానీ దేవునికి వ్యతిరేకంగా కానీ ఏ పని చేయలేము అని ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకుంటున్నాం. ఆనాడి బిడ్డలకు కూడా యాకోబు భక్తుడిచ్చిన ఈ గొప్ప వాగ్దానము, ఈ గొప్ప దైవ సంకల్పాన్ని బట్టి వందనాలు, మీకే స్తోత్రాలు, స్తుతులు. నేటి మా కుటుంబాలను, మా సంఘాలను, మా దేశాన్ని, మా ప్రాంతాలను మీరు దీవించాలని, మా మధ్యలో ఉన్న కులాల మధ్యలో, మతాల మధ్యలో, భాషల మధ్యలో, ప్రాంతాల మధ్యలో జరుగుతున్న ఈ భయంకరమైన ఈ సమస్యలన్నిటి నుండి నువ్వే మాకు ఆధారము, వేరే ఆధారము లేదయ్యా, మాకు నువ్వే ఉన్నావు తండ్రి. నీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, మరొక పర్యాయము ఈ పుల్పిటి మీద నుండి, ఈ హోలీ శాంక్చర్లో నుండి ప్రభువా, మణిపూరు ప్రాంతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేక బిడ్డలు వచ్చి దేవుని వాక్యాన్ని ఇక్కడ బోధిస్తున్నారు, వారి అవసరాలు తీరుస్తున్నారు, ధైర్యం చేసి వెళ్ళారు. ఇంకా ప్రభువా, అక్కడ ఉన్నటువంటి మేఘాలయ, సిక్కిం, భూటాన్ ప్రభువా, మరి యొక్క 7 చర్చెస్ అనేటువంటి 7 సిస్టర్స్ అనేటువంటి ఆ ఉత్తర ఈశాన్య ప్రాంతాలలో మారణ హోమము జరుగుతున్నది. పాస్టర్స్ను కొట్టారు, చంపారు, చిన్నబిడ్డలను చంపారు. వారి మూలుగునికి వినిపించింది తండ్రి, నీకు స్తోత్రం. కరడుగట్టినటువంటి ప్రభా, మా యొక్క దేశ సమస్యలన్నిటి నుండి నీవే మాకు విడుదల, శాంతిని,
నెమ్మది సమాధానము దయచేయమని చిన్న ప్రార్థన యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము ప్రియ తండ్రి. ఆమేన్. తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని దీవెన దైవాశీర్వాదము దేవుని సన్నిధి మనకు తోడై నీడై ఉండునుగాక. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడ అత్యున్నతుడా స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.